వెల్కమ్ టు RL30 న్యూస్. పేద విద్యార్థులకు అండగా బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఎప్పుడు ఉంటుంది. సంస్థ ఫౌండర్ చైర్మన్ షాన్ పాషా. పేద విద్యార్థులకు అండగా బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఎప్పుడు ఉంటుందని సంస్థ ఫౌండర్ చైర్మన్ షాన్ పాషా తెలిపారు. విశాఖ నగరానికి విచ్చేసిన షాన్ పాషా పెదగంట్యాడ మండలం నడుపూరు హై స్కూల్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆశ ఉండి చదవాలనే తపన ఉండి చదువుకోలేని పేదవారు అలాగే తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు అండగా నిలవాలనే లక్ష్యంతో 2022 సంవత్సరంలో బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించడం జరిగిందన్నారు. అప్పటి నుండి నేటి వరకు సుమారు 23 సంవత్సరముల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు విద్యకు కావలసిన అవసరాలను సంస్థ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఈ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా మెరిట్ విద్యార్థులకు మరింత ప్రోత్సాహాలు అందించడం అలాగే స్పోర్ట్స్ క్విజ్ పోటీలు నిర్వహించడంతో పాటు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డెన్ స్టార్ అవార్డులను కూడా అందజేసి మరింత ప్రోత్సాహాలు అందించడమే సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా ఈ నడుపూరు పాఠశాలలో సుమారు 20 మంది పేద విద్యార్థులను అడాప్ట్ చేసుకుని వారికి విద్యకు కావలసిన అన్ని సదుపాయాలను తమ సంస్థ ద్వారా అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెదగంట్యాడ మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు మరియు రమణాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాచకొండ శ్రీనివాసు, రాజ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ బాబ్జీ, అవార్డు డైరెక్టర్ ఎన్ కళ్యాణి, బి శ్రీనివాసరావు, ఎం ఇందిరా, శివ, రవి తదితరులు ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు షేక్ చాన్ పాషా. నేను అమెరికాలోని బాస్టన్ నగరంలో ఉంటాను. 2002లో బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే సంస్థని స్థాపించి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు చదువుని ఆపకుండా కొనసాగేటట్లు ప్రోత్సహిస్తున్నాను. ఈ సంస్థ ద్వారా స్పాన్సర్ ఏ చైల్డ్, అడాప్ట్ ఏ స్కూల్, మెరిట్ అవార్డ్స్, స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అండ్ స్పోర్ట్స్ క్విజ్ ప్రోగ్రాంలతో పాటు గోల్డెన్ స్టార్ అవార్డ్స్ ఇవ్వబడతాయి. ఇవన్నీ మన ప్రభుత్వ పాఠశాలలోనే కార్యక్రమాలు చేస్తామండి. ఈ స్పాన్సర్ ఏ చైల్డ్ ప్రోగ్రాంలో ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా రిటైన్ అయ్యేటట్లు ప్రోత్సహించడం కోసం వారికి ప్రభుత్వము ఇవ్వని వస్తువులని, విద్యా అవసరాలని మేము అందిస్తున్నాము. 2002లో పరిస్థితి వేరేగా ఉండేది. ప్రభుత్వం నుంచి ఇన్ని వసతులు ఉండేవి కావు. అందుకని చాలా వస్తువులు ఇచ్చేవాళ్ళము. బట్టలు, నోట్బుక్స్, బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్ లాంటివి కూడా ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఇవి కూడా ఇస్తున్నారు కాబట్టి, ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి మేము ప్రభుత్వం ఇవ్వని వస్తువులు, విద్యా అవసరాల వస్తువులు లైక్ సబ్బులు, న్యూట్రిషన్ ఐటమ్స్, కాస్మెటిక్స్, టెక్స్ట్ బుక్స్ అంటే మెటీరియల్ లాంటివి ఇస్తామండి. అమ్మాయిలకి అవసరమైన వస్తువుల్ని కూడా ఈ స్పాన్సర్ ఏ చైల్డ్ ప్రోగ్రామ్ ద్వారా మేము వాళ్ళని ఇచ్చి చదువుకునేట్లు ప్రోత్సహిస్తున్నాము. మన నడుపూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో 20 మంది ప్రస్తుతము స్పాన్సర్ ఏ చైల్డ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఈ స్పాన్సర్ ఏ చైల్డ్ ప్రోగ్రామ్ తో పాటు అడాప్ట్ స్కూల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశము ఈ మన ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు కల్పించడము దీని ఉద్దేశము. వీటిలో స్టేజ్లు కట్టిస్తాము, కళావేదికలు, డైనింగ్ హాల్లు, క్లాస్ రూమ్లు, బెంచీలు ఇవ్వటము, ఇలాంటివి ల్యాబ్లో ఎక్విప్మెంట్, ల్యాబ్ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వటము లాంటి కార్యక్రమాలు చేస్తుంటామండి. మెరిట్ అవార్డు ప్రోగ్రాంలో ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో బాగా చదివి వాళ్ళకి మెరిట్ అవార్డ్స్, క్యాష్ ప్రైజ్లు ఇస్తుంటాము. అలానే గోల్డెన్ స్టార్ అవార్డ్స్ అని చెప్పేసి ప్రతి పరీక్షలో అంటే FA1, FA2, SA1, FA3, FE4లలో ప్రతి ఎగ్జామ్లో ప్రతి తరగతిలో ఒక్కొక్క తరగతికి 10 మంది చొప్పున ఈ గోల్డెన్ స్టార్ అవార్డ్స్ ఇస్తాము. అంటే 6వ తరగతి 10 మంది, 7వ తరగతిలో 10 మంది, అలా 10వ తరగతి వరకు 10 మంది, మొత్తం ఈ స్కూల్లో
50 ప్రైజులు ప్రతి ఎగ్జామ్ కి ఇస్తామన్నమాట. అంటే 250 ప్రైజులు 5 ఎగ్జామ్స్ కలిపి సంవత్సరానికి ఇస్తాము. దీని ఉద్దేశము ఈ విద్యార్థులు పోటీతత్వం పెంచడము, వాళ్ళు ఒక ఎగ్జామ్ లో అవార్డు రాకపోతే రెండో అవార్డు కోసం గట్టిగా ప్రయత్నించడము లాంటి ప్రోత్సాహాలని మేము కల్పిస్తున్నామండి. దాంతోపాటు స్పోర్ట్స్ మీట్ ని ఆర్గనైజ్ చేస్తాము. ఈ ఒక స్కూల్లో మనం స్పాన్సర్ చేస్తున్న ఒక స్కూల్లో స్పోర్ట్స్ మీట్ చేసి దాంట్లో విన్ అయిన విద్యార్థులకి ప్రైజులు అందించడం జరుగుతుంది. అలానే క్విజ్ ప్రోగ్రాంలు కూడా చేయడం జరుగుతుందండి. ఇది ముందు 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థాపించి తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. ప్రస్తుతానికి 52 స్కూళ్ళల్లో అన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 52 పాఠశాలలో మా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నాము. అయితే ఈ నడుపూరు పాఠశాల హెడ్ మాస్టర్ గారు రాచకొండ శ్రీనివాస గారు చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వారి యొక్క క్రియేటివిటీ, వారి యొక్క ఇనిషియేటివ్స్ తీసుకొని మాకు కూడా చాలా ప్రోత్సాహం అనిపిస్తుంది. వారు చేసే కార్యక్రమాలు చూసి మేము కూడా ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్కువ మందికి మేము సహాయం చేయాలి అని చాలా ప్రోత్సాహం కల్పిస్తుంది. ఈ రోజు ఇక్కడ నడుపూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విజిట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్ అందరికీ నాకు చాలా ధన్యవాదాలండి. పిల్లలకి మరి నా దీవెనలు.